హాయ్ గాయ్స్, ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫైనలీ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ స్టాంపీడ్ విషయంలో రెస్పాండ్ అయ్యారు భయ్య. ఒక మీడియా ఇంటరాక్షన్ జరిగింది భయ్య. దానిలో భాగంగా ఆయన ఇలా రెస్పాండ్ అయ్యాడు. ఎవరిని హర్ట్ చేయకుండా ఆయన ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పారు. కానీ మనం బిట్వీన్ ద లైన్స్ చదవాలి. రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు ఇంగ్లీష్లో. అప్పుడే మనకి నిజమైన మీనింగ్ తెలుస్తుంది. ఆయన ఎవరిని ఉద్దేశించి ఏమన్నారో మనకు తెలుస్తుంది. ఆయన ఫస్ట్ పాయింట్ ఏమన్నారంటే, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు స్టాంపీడ్ విషయంలో అని. చాలా సింపుల్ మ్యాటర్ ఇది. అనవసరంగా కొన్ని తప్పుల వల్ల చాలా దూరం వెళ్ళిపోయిందని అన్నారు. మరి గోటితో పోయేదానికి గొడ్డల దాకా ఎవరు తెచ్చుకున్నారు? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చట్టం ముందు అందరూ సేమ్, అందుకే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు రేవంత్ సర్కార్ అని అన్నారు. టు ప్రూవ్ అ పాయింట్, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్పి. ఇంకో పాయింట్ ఏమన్నారంటే, చిరంజీవి గారు ఎగ్జాంపుల్ ఇచ్చారు భయ్య. చిరంజీవి గారు ఫేస్ కి కర్చీఫ్ కట్టుకుని వెళ్ళేవాళ్ళంట సినిమా చూడడానికి. పవన్ కళ్యాణ్ అన్నారు, సినిమా చూడడం చాలా ఇంపార్టెంట్ ఒక యాక్టర్కి. ఎందుకంటే 3 years కష్టపడి పుష్ప 2 కోసం అల్లు అర్జున్ చేశాడు కదా సినిమా. సో హీ వాంట్స్ టు నో ఆడియన్స్ రియాక్షన్. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ అన్ యాక్టర్ గోయింగ్ అండ్ వాచింగ్ అ మూవీ. కానీ ఎలా చూడాలి? చిరంజీవి గారి లాగా ముసుకేసుకొని వెళ్ళి చూడాలి, లేకపోతే ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ ఖరాబ్ అవుతుంది అని చెప్పి అన్నారు. సిమిలర్ పాయింట్ నేను వన్ ఆఫ్ మై వీడియోలో చెప్పాను, మీరు వెళ్ళి చూడొచ్చు. నేను కూడా చెప్పాను, ఒక యాక్టర్ అనేవాడు సినిమా చూడడానికి వెళ్ళాలి. ఆడియన్స్ రియాక్షన్స్ ఏమున్నాయి, వాళ్ళ జడ్జ్మెంట్ కరెక్టా కాదా అని చెప్పి థియేటర్లోనే తెలుస్తుంది. అది కూడా ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్ వెళ్తేనే తెలుస్తుంది. జెన్యున్ రియాక్షన్స్ ఉంటాయి కాబట్టి. కానీ ఒక పెద్ద స్టార్ వెళ్తే జెన్యున్గా రియాక్షన్స్ రావు. అందుకే కామ్గా వెళ్ళి చూసేసి వచ్చేయాలి సినిమాని. అదే పవన్ కళ్యాణ్ గారు ఎంఫసైజ్ చేశారు భయ్య. ఇంకా ఏమన్నారంటే, అల్లు అర్జున్ ని బ్లేమ్ చేయడం తప్పు, మొత్తం ఆయనే చేసినట్టు ప్రొజెక్ట్ చేయడం కాదు, ఆయన్నే కార్నర్ చేయడం తప్పు అన్నారు. వాళ్ళ టీం వాళ్ళు ఆయన సినిమా చూస్తున్న టైంలో ఇన్ఫార్మ్ చేస్తుంటే ఈ ఇన్సిడెంట్ గురించి బాగుండేది అన్నారు. రోడ్ షో గురించి మాట్లాడారు భయ్య పవన్ కళ్యాణ్ గారు. ఫ్యాన్స్ కి చేయి ఊపడం రోడ్ షో కిందికి రాదు. అది ఫ్యాన్స్ చూపించే అభిమానంకి రెస్పెక్ట్ ఇవ్వడం. లేకపోతే బల్ప్ అనుకుంటారని చెప్పి ఫ్యాన్స్ కి చేయి ఊపడం జరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ గారు అన్నారు, పర్మిషన్ ఇచ్చారా లేదా ఈవెంట్ కి, ఆ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ నాకు లేదు, కానీ పోలీసులు ఇంకొంచెం అరేంజ్మెంట్స్ చేస్తుంటే బాగుండేది అన్నారు పవన్ కళ్యాణ్ గారు. అండ్ పోలీసుల తప్పు కూడా లేదని చెప్పారు భయ్య పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పోలీసులు ఎప్పుడు కాషన్ చేస్తూ ఉంటారు, ఏదైనా తప్పు జరుగుతుందని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తూ ఉంటారు. ఆయన శ్రీకాకుళం విజిట్ ని ఆయన ఎగ్జాంపుల్ గా ఇచ్చారు. సో పోలీస్ పర్సనల్ వర్ జస్ట్ డూయింగ్ దర్ జాబ్ అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు భయ్య. ఇంకేమన్నారంటే భయ్య పవన్ కళ్యాణ్ గారు, మూవీ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంటనే ఆ ఎఫెక్టెడ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసి మీతో మేమున్నాము, అంతా మేము చూసుకుంటామని భరోసా ఇచ్చుంటే బాగుండేది ఆ నెక్స్ట్ డే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మరి అల్లు అర్జున్ గారు చెప్పారు, ఆయన టీం నెక్స్ట్ డేనే వెళ్ళి ఆర్థిక సహాయం అందిస్తాము, మేము మీకున్నామని భరోసా ఇచ్చామని చెప్పి. ఈ ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళలేదా? ఫైనలీ రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడి పైకి వచ్చారు. అండ్ ఆయన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి బాగా సపోర్ట్ చేశారు. పుష్ప 2కి బెనిఫిట్ షోస్ ఇచ్చారు కదా, అండ్ టికెట్ రేట్స్ కూడా పెంచారు కదా. అన్లైక్ వైఎస్ జగన్ లాగా బిహేవ్ చేయలేదు కదా. సో అల్లు అర్జున్ ఏదో ఈవెంట్ లో ఆయన పేరు మర్చిపోయాడు, అందుకే రివెంజ్ తీసుకోవడానికి జైలు పంపించాడని చెప్పడం చాలా తప్పు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇది భయ్య ఫైనలీ పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గురించి మాట్లాడారు. పుష్ప 2 సంధ్యా థియేటర్ స్టాంపీడ్ గురించి మనం కొంచెం లోతుగా ఈ కామెంట్స్ ని పరిశీలిస్తే మనకు అర్థమైపోతుంది పవన్ కళ్యాణ్ గారు ఎవరి సైడ్ తీసుకున్నారు, ఎవరు కరెక్ట్ అని చెప్పారని. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రియాక్షన్ మీకు బ్యాలెన్స్ గా అనిపించిందా, లేకపోతే డిప్లొమాటిక్ గా అనిపించిందా? మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్. అండ్ చెప్పడం మర్చిపోయాను, విషింగ్ ఎవ్రీబడి హ్యాపీ న్యూ ఇయర్.